చీరలు మగువల ముఖార విందానికి మరింత అందాన్నిస్తాయి. మార్కెట్లోకి ఎన్ని డిజైనర్ మోడర్న్ డ్రెస్సులు వచ్చినా చీరలది మాత్రం ప్రత్యేక స్థానం. అయితే మహిళల దగ్గర ఉన్న చాలా చీరలు డ్రెస్సులు కొంతకాలం వాడిన తర్వాత పాత పడిపోతూ ఉంటాయి. పాత చీరలకు శారీ డైయింగ్ అండ్ ప్రింటింగ్ చేస్తూ వాటికి కొత్త రూపాన్నిస్తున్నారు ఉప్పల్ కుమ్మరి బస్తీలోని శ్రీ లక్ష్మి శారీ డైయింగ్ ప్రింటింగ్ నిర్వాహకులు. మరి ఈ శారీ డైయింగ్ ప్రింటింగ్ ఎలా చేస్తారు, పాత చీరలను కొత్తగా ఎలా మారుస్తారు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. చీరలు మగువల అందానికి మరింత అందాన్ని ఇస్తాయి. చీర కట్టలో మగువలు మనోహరమైన రూపంలో కనిపిస్తూ ఉంటారు. అయితే మార్కెట్లోకి ఎన్ని రకాల డిజైన్స్ వచ్చినా, ఎన్ని రకాల దుస్తులు వచ్చినా కూడా చీరది ప్రత్యేక స్థానం. మన దగ్గర ఎన్నో రకాల చీరలు ఉంటాయి. కొన్ని చీరలు మనకు సెంటిమెంట్గా కూడా ఉంటాయి. అలాంటి చీరలు ఏదైనా కారణాల వల్ల పాడైనప్పుడు వాటిని ఎవరికి ఇయ్యలేము, పారవేయలేము, అలా అని కట్టుకోనులేము. అలాంటి చీరలకు కొత్త రూపాన్ని ఇస్తూ చీరల పైన డిజైన్స్ చేస్తూ ఉన్నారు. చీరలు డైయింగ్ కాంచి ప్రింటింగ్ కూడా చేస్తూ వాటిని కొత్త చీరలుగా మారుస్తున్నారు. అది ఎక్కడ, ఎలా చేస్తున్నారు, ఏంటి అని తదితర విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మగువలు ధరించే దుస్తుల్లో చీరలది ప్రత్యేక స్థానం. చీరకట్టులో మగువలు మరింత అందంగా కనిపిస్తారు. మన దగ్గర ఉండే చీరలు కొంతకాలం వాడిన తర్వాత పాతబడిపోతాయి. కొన్ని మరకలు పడటం, పాడైపోవటం వల్ల కట్టుకోవటానికి పనికి రాకుండా పోతాయి. పాతకాలం పెళ్లి చీరలు, కొన్ని శుభకార్యాల్లో ఒకసారి కట్టిన చీరలు మళ్లీ కట్టుకోరు. మరికొన్ని చీరలు కొంతమందికి మధుర జ్ఞాపకాలుగా ఉంటాయి. ఇంకొంతమందికి తమకు బాగా ఇష్టమైన వారు బహూకరించినవై ఉంటాయి. అయితే అలాంటి చీరల్ని తిరిగి వాడుకునే విధంగా వాటికి కొత్త రూపాన్ని ఇచ్చేదే శారీ డైయింగ్ అండ్ ప్రింటింగ్. 20 సంవత్సరాలుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు శ్రీ లక్ష్మి శారీ డైయింగ్ అండ్ ప్రింటింగ్ సెంటర్ నిర్వాహకులు. పాత చీరలకి కొత్త రంగులు, డిజైన్స్ అద్దుతూ వాటిని కొత్త వాటిలా మారుస్తున్నారు. శారీ డైయింగ్ అండ్ ప్రింటింగ్ లో భాగంగా మొదట పాత చీరల్ని తీసుకుని కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా వాటికి కొత్త రంగులు అద్దుతారు. దీనిని శారీ డైయింగ్ అంటారు. అలా రంగులు అద్దిన చీరలకు వివిధ రకాల చీరలపై పలు రకాల డిజైన్స్ తో ప్రింటింగ్ చేస్తారు. ఇలా ప్రింటింగ్ చేయటానికి చెక్కతో తయారు చేసిన కొన్ని ముద్రలు వివిధ రకాల డిజైన్స్ లో ఉంటాయి. ఫ్లోరల్, కలంకారీ వంటి డిజైన్స్ అద్దటం కోసం ప్రత్యేక ముద్రలు ఉంటాయి. వాటిపై రంగులను పోసి చీరలపై అద్దుతారు. ఇలా పాత చీరల్ని కొత్తగా మారుస్తారు. కేవలం పాత చీరలే కాకుండా కొత్త డ్రెస్ మెటీరియల్ చీరల్ని కూడా మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చని నిర్వాహకులు చెప్తున్నారు. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా వారికి నచ్చిన రంగులు, డిజైన్స్ లో చీరల్ని తయారు చేస్తామని చెప్తున్నారు. పాతబడిన చీరలు, మరకలు పడి పాడైన చీరల్ని కూడా ఈ ప్రాసెస్ ద్వారా కొత్త వాటిలా మార్చొచ్చని నిర్వాహకులు చెప్తున్నారు. కొంతమంది సెంటిమెంట్ గా భావించే చీరలు పాడైతే వాటికి ఇలా కొత్త రంగుల్ని అద్ది వాటిని తిరిగి వాడుకునేలా చేస్తామని చెప్తున్నారు. ఇలా పాత చీరలకి కొత్త రూపాన్ని ఇస్తూ వాటిని అందంగా మారుస్తున్నారు. ఇలా చేయటానికి ఒక్క చీరకు 300 రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఒక రోజులో 10 నుంచి 15 చీరలు ఎంచుకున్న డిజైన్లకి అనుగుణంగా తయారు చేస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. కస్టమర్ నుంచి పాత చీరల్ని తీసుకుని వాటికి ప్రింటింగ్ అండ్ డైయింగ్ చేయడంతో పాటు తామే కొత్త చీరలు, మెటీరియల్స్ తీసుకొచ్చి వాటికి డైయింగ్ అండ్ ప్రింటింగ్ చేసి హోల్సేల్ గా అమ్మడంతో పాటు బల్క్ ఆర్డర్స్ కూడా తయారు చేస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. సారీ డైయింగ్, ప్రింటింగ్, పాత చీరల మీద ప్రింటింగ్ చేస్తాము. హోల్సేల్ డ్రెస్ మెటీరియల్, కాటన్, చిపాన్, జార్జెట్, హోల్సేల్, రిటైల్ కూడా మా దగ్గర దొరుకుతాయి. ఎవరన్నా బల్క్లో ఆర్డర్ ఇచ్చినా కూడా మేము హోల్సేల్ తక్కువ రేట్లకే చేస్తాం. ఈ పాత ప్యాచెస్ ఉంటాయి, పెళ్లిలకు, ఫంక్షన్లకు వెళ్తారు, పసుపు కుంకుమలు ఏమైనా మరకలు అంటే కవర్ కావడానికి మా దాని డిజైన్స్ ఉంటాయి. వాటి మీద కవర్ అయ్యేటట్టు డిజైన్ వేరే కొత్త రకంగా డిజైన్ కనిపిస్తుంది. కలరు చేంజ్ అయిపోతాయి అన్నట్టు. 2 రకాల సేఫ్టీ అన్నట్టు. ఇది మాది. నేను ఒకప్పుడు వర్కర్ను 20 సంవత్సరాల నుంచి 25 నుంచి ఎక్స్పీరియన్స్ ఇది. కాకపోతే వేరే మేడం దగ్గర చేసి ఇప్పుడు ఓన్గా పెట్టుకోవాలని చెప్పి ఆలోచించి ఓన్గా పెట్టుకున్నాం. ఇక్కడే నడుస్తుంది. రోజు ఒక బల్ల మేడం, ఒక బల్ల మీద ఒక 15 చీరలు చేస్తాము. ఫ్యాన్సీ వర్క్ అయితేనే 13, 12, సింపుల్ సింగిల్ డబల్ డిజైన్లు అయితే 15 చీరలు ఈజీ చేస్తాం. యూట్యూబ్ చూసి ఆంధ్రాకి వెళ్ళి వస్తాయి, బాంబే, బెంగళూరు, ఈ లోకల్ కస్టమర్లు
చాలా మంది కవర్ అవుతుంది. శారీయింగ్, ప్రింటింగ్ ఇంకా డైయింగ్ చేస్తాం. అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా మేము అమ్ముతాము. అలాగే హోల్సేల్ కూడా చేస్తాము. పాత చీరల మీద ఏమైనా ఉన్న ప్యాచెస్ ఉన్నా మరకలు పడి ఉంటాయి పాతవి, అలాంటివి పడే లేకుంటే దీనిపైన మనకు ప్రింటింగ్ చేయించుకోవచ్చు. అలాగే డైయింగ్ కూడా చేయించుకోవచ్చు. అలాగే మన దగ్గర వచ్చేసి హోల్సేల్లో కూడా అమ్ముతాము. బయట షాప్స్లో మన దగ్గర కూడా హోల్సేల్లో ఇక్కడ చేసేసి అమ్ముతాము. మేము కస్టమర్స్కి కావాలి అంటే ఇక్కడ వచ్చేసి మేము 2 years అవుతుంది స్టార్ట్ చేసి. ముందు వేరే దగ్గర ఉండే, ఇక్కడ మేము ఓన్గా పెట్టుకున్నాము. వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నాం మా ఫాదర్ వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ మేము ఓన్గా స్టార్ట్ చేసి మేము ఇక్కడ హోల్సేల్లో అమ్ముతున్నాము. మొత్తంగా మగవాళ్ళ మనసును దోచే చీరలకు కొత్త రూపాన్ని ఇస్తూ వాటిని మరింత అందంగా తయారు చేస్తున్నారు. మహిళలకు శారీ డైయింగ్ ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెప్తున్నారు. వివిధ కారణాల వల్ల మన దగ్గర ఉన్నటువంటి చీరలు పాడైపోవడం, పాతవైపోవడము, వాటిని కొన్ని చీరలు సెంటిమెంట్ కూడా ఉంటాయి, వాటిని పాడేయలేము. అలాంటి చీరలకు కొత్త రూపాన్ని ఇచ్చే విధంగా అయితే ఈ శారీ ప్రింటింగ్, డ్రైయింగ్ అనేది జరుగుతుంది. కేవలం చీరలే కాకుండా డ్రెస్సెస్ పైన కూడా ఇలా ప్రింటింగ్, డ్రైయింగ్ చేసుకొని పాతవైపోయిన చీరలు కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, కొత్త రూపాన్ని ఇచ్చి మళ్ళీ మనం వాటిని వాడుకునే విధంగా అయితే ఈ ప్రాసెస్ అంతా కొనసాగుతుంది. మొత్తంగా ఇక్కడ వివిధ రకాల డిజైన్స్, వివిధ రకాల రంగులలో మనకు నచ్చిన విధంగా మన దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి చీరకే కొత్త రూపాన్ని ఇచ్చి ఇస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, HM TV, హైదరాబాద్.